మొండి వైఖరి నశించాలి మోడీ మొండి వైఖరి నశించాలి మోడీ ఇవాళ ఈ డిమానిటైజేషన్ గురించి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యి ఒకే మాట మీద ఇది చేయటం అనేది చాలా తప్పు, సరైన పద్ధతిలో చేయలేదని చెప్పని నిరసన తెలియజేస్తున్నాం. అసలు ఇది ఒక రాష్ట్రంలో సంబంధించిన సమస్య కాదు, ఇది భారతదేశం మొత్తం అంతా సంబంధించిన సమస్య. ఆంధ్ర రాష్ట్ర సెకండ్గా పేరు తెచ్చుకున్న వెంకయ్యనాయుడు ఇవాళ భారతదేశం సెకండ్గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ అసలు ఇది మోడీ ఏం చేస్తే దానికి ఒత్తాసు పలుకుతున్నాడు. అసలు ఇది కనీసం ఎటువంటి అవగాహన లేకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది ఏం పడతారని చెప్పని కనీసం ఏమాత్రం అవగాహన లేదు నరేంద్ర మోడీకి. అసలు ఇది అనౌన్స్ చేసి వెంటనే ప్రభుత్వ సొమ్ముతోటి మనం చెల్లించిన ట్యాక్సుల సొమ్ముతోటి జపాన్ ఫ్లైట్లోకి గవర్నమెంట్ సొమ్ముతోటి జపాన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా జపాన్లో వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టాడు. పార్లమెంట్లో అడ్రస్ చేయమంటే పార్లమెంట్ అడ్రస్ చేయడు. ఎక్కడెక్కడ కాన్సర్ట్లకు వెళ్ళి వాళ్ళు అక్కడ అడ్రస్ చేస్తాడు. అసలు అది నల్లధనం ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు, నల్లధనం అంతా మేము బయటికి తీసుకొచ్చేస్తామని చెప్పన్నారు. ఇదే ఫైనాన్స్ మినిస్టర్ ఒకప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, 0.038% అని చెప్పంటూ ఫేక్ కరెన్సీ సర్క్యులేట్ అవుతుంది ఇండియాలో మొత్తంలో అని చెప్పని. మరి వీళ్ళు ఫేక్ కరెన్సీని మొత్తం తొలగించడానికి చేస్తున్నారా లేదని చెప్పి ట్యాక్స్ కట్టడంలో నల్లధనాన్ని బయటికి తీసుకొద్దామని చేస్తున్నారా? సరిగ్గా లేదు. అసలు ఇది ఇక్కడ మా జోబులోంచి డబ్బులు మేము తీసుకొచ్చి బ్యాంకులో చెల్లిస్తే టెర్రరిజం తగ్గిపోతుంది, నక్సలిజం తగ్గిపోతుంది, కాశ్మీర్లో అల్లర్లు తగ్గిపోతాయి అని చెప్పంటున్నారు. మరి మా విజయవాడలో ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నాం, అక్కడ మరి కాశ్మీర్లో ఉన్న సంబంధం ఏంటో మాకు అర్థం కావట్లేదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పంటూ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పని స్వీడన్ లాగా చేయాలి లేదా ఇతర దేశాల్లాగా చేయాలని చెప్పంటున్నారు. ఒకసారి చిన్న అవగాహన తెచ్చుకుంటూ పోతుంది. స్వీడన్ పాపులేషన్ ఎంత? స్వీడన్ పాపులేషన్ కేవలం 1 కోటి జనాభా, మనకి 130 కోట్లు ఉన్న జనాభా. అసలు అది కోటి జనాభాకి 130 కోట్లు ఉన్న జనాభాకి వాళ్ళు ఎలా అసలు పొంతనే లేదు. అది కూడా వాళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ రానున్న 4 సంవత్సరాల్లో చేయగలుగుతామని చెప్పంటున్నారు. అది కూడా అనాలిసిస్ ఇచ్చింది ప్రకారం 2030కి అవ్వచ్చేమో అని చెప్పంటున్నారు. అంత చిన్న దేశంలో అంత ముందున్న దేశంలో వాళ్ళకి అన్ని సంవత్సరాలు పడుతుంటే 50 రోజులు చేసి చూపిస్తామని చెప్పంటున్నాడు మోడీ. అసలు అది మరి ఎవరు నమ్మాలి, ఏం చేయాలని చెప్పని ప్రజలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. లైన్లో నుంచున్న వాళ్ళు ఇవాళ కారు వేసుకుని వచ్చి లైన్లో ఎవరు నుంచుంటున్నారని చెప్పడుతుంది. ఏ రాజకీయ నాయకులైనా లేదని చెప్పి ఏ వ్యాపారవేత్తని వచ్చి నుంచుంటున్నాడా? సామాన్య ప్రజలు వచ్చి లైన్లో నుంచుని వాళ్ళ డబ్బులు వాళ్ళ కష్టపడి సంపాదించిన వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకుంటున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం అని చెప్పి అంటున్నారు, ఒక ముద్ర వేస్తున్నారు. బీజేపీకి ఏం మాట్లాడినా దేశద్రోహం అని చెప్పంటే ప్రజల తరపున మేము నుంచుంటాం. దేశద్రోహులు కాదు, మీరు ఎటువంటి ముద్రలైనా సరే మేము వేయించుకోవడం సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రజల తరపున మాత్రం మేము పోరాడుతూనే ఉంటాం. ఏమండి బంద్ అని చెప్పి కాదు, మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. బంద్ అని చెప్పండి, ఎవరిని బలవంతంగా ఒత్తిడి చేసి సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బంది పట్టాల్సిన ఆల్రెడీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చేసిన పనికిమాలిన పనులకి వాళ్ళు జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చి రూపాయి 10 రూపాయి అది కూడా మేము పూర్తిగా చెడగొచ్చు. స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలియజేయండి అని చెప్పంటున్నాం. మేము అందరూ కోరటం జరిగింది. అలాగే అన్ని అసోసియేషన్స్ కూడా లెటర్ రాయటం జరిగింది. అసలు వేరేదని చెప్పంటూ ఏమీ లేదు. చంద్రబాబు 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు తీసేయాలని చెప్పంటున్నారు. హయ్యర్ డినామినేషన్ 1978లో డినామినేషన్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది. 1000 రూపాయల నోట్లు తీసేసి 2000 రూపాయల నోట్లు ఏ రకంగా పెట్టారు? అసలు ఒక ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ఎవరైనా తయారు చేశారు? ఏం లేదు. నిన్నటి దాకా కూడా ఆర్బీఐ గవర్నర్ బయటకు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అది అంటే ఒక నిర్ణయం ఒక ప్రధానమంత్రి ఎవరికి చెప్పకుండా చరిత్రలో ఏదో నిలిచిపోవాలని చెప్పి ఏదో సాధ్యం అని చెప్పి అనుకున్నాడు. కింద గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇంకో రకంగా వచ్చింది. ఒక మోడీ యాప్ అని చెప్పి పెట్టి కూర్చొని 92% పైన నాకు అందరూ చాలా చక్కగా చేశామని చెప్పి అంటున్నాడు. ఈ యాప్లు గీపులు కాదు, సామాన్య ప్రజలకి ఒకసారి వచ్చి ఏం పరిస్థితి ఉందో లైన్లో నుంచిన వాళ్ళకి, బ్యాంకులో డబ్బులు డ్రా చేసే వాళ్ళకి ఉన్న జీతాలు కానీ లేదా ఇంటి ఖర్చులు అవసరం కానీ ఏ ఇబ్బంది పడతారో ఒకసారి చూస్తే కింద గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది వాళ్ళకి. అది